వెల్కమ్ టు మై న్యూస్. నేను ప్రణయ్. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అంటూ కూడా ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజానికానికి దళితులకు అండగా ఉంటానంటూ పెద్దపీఠం వేసినటువంటి కేసీఆర్ నోట కౌంటర్ మాటలు వింటున్నాం. 20 మంది ఎమ్మెల్యేల లిస్ట్ నా దగ్గర ఉంది అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మొన్న జరిగినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన నేపథ్యంలోనే పార్టీలో ఇంటర్నల్ గా ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ 20 మందికి కౌంటర్ గా కూడా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆసక్తిగా మారుతూ ఉన్నాయి. విపక్ష పార్టీలు కూడా దాన్ని లేవనెత్తుతూ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దళిత బంధు పేరుపై 3 లక్షలు 2 లక్షలు ఎమ్మెల్యేలు తిన్నారంటూ కూడా కామెంట్స్ చేసినటువంటి కేసీఆర్ మాటలే ఈ రోజు మన చర్చ కొనసాగబోతా ఉంది. ఇదే ఈ రోజు మన డిబేట్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట నాయక్ గారు, అదేవిధంగా మనతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు దేవరకొండ వెంకటాచారి గారు, అండ్ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో ఉన్నారు సాంబశివరావు గారు. ఈ రోజు మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు. సో వీరితో చర్చ కొనసాగిద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట్ గారు, ఇప్పుడు మీరేమంటారు? ఈ దళిత బంధు స్కీమ్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఇంప్లిమెంట్ జరగాలి. ఈ 10 లక్షల రూపాయలతో దళితుల జీవితాలలో కొంత మార్పు జరగాలి. అణగారిన వర్గాలకు సంబంధించి ఎంతో మంది అట్టడుగు వర్గాలలో కూడా జీవిస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం లభించడం కోసం వారికి ఒక అండగా ఉండేందుకు కోసం దళిత బంధు అనేది తీసుకొచ్చారు. సో ఈ దళిత బంధులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నాడు. సో దీన్ని ఎట్లా చూస్తా ఉన్నాడు? ముందుగా అమ్మ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. దాంతోపాటు ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. అయితే ఒకటి అంటే కేసీఆర్ గారి నోట ఈ రోజుకి ఒక నిజం అనేది బయటపడ్డది. అంటే ప్రతిపక్ష పార్టీలు ఎలిగేషన్ చేస్తున్న ప్రతిసారి అదేంటంటే ప్రతిపక్షాలకు దళితుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఇట్లా అంటే కపట ప్రేమను చూపిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వారు చెప్పిన మాటల్లోనే మనం ఈ విషయం వాస్తవాన్ని తెలుసుకోవచ్చు. అయితే దీనికంటే ముందు ఒకటి మనం నేపథ్యాన్ని గమనించాలండి. నేపథ్యం ఏంటంటే దళిత బంధు ఎట్లా పుట్టుకొచ్చిందంటే ఒక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పుట్టుకొచ్చింది అది. అంటే అంతకంటే ముందు దళితుల మీద ప్రేమ ఎలాంటిది ఉండేది కేసీఆర్ అనేది దాని మీద కూడా ఒకసారి నేపథ్యం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక విషయం ఏంటంటే 2014లో కేసీఆర్ గారు అధికారం తర్వాత ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసిన దళితుల్ని ఫస్ట్ సరే ముఖ్యమంత్రి చేస్తాన్నారు, చేయలేదు. ఎట్ ద సేమ్ టైం దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తాన్నారు, ఇవ్వలేదు. అయితే అది చేయకపోగా 2018 ఎలక్షన్స్ అంటే 2016 ఆ టైంలో ఈ రాష్ట్రంలో దాదాపు జిల్లాల విభజన అనేది జరిగింది. ఆ జిల్లాల విభజనలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెన్ భూములు దళితులకు ఇచ్చిందో ఆ అసెన్ భూములని కలెక్టర్ ఆఫీసుల పేర్లతో, శ్మశాన వాటికల పేరుతో, దాంతోపాటు హరితవనాల పేరుతో, దాంతోపాటు రైతు వేదికల పేరుతో, పోలీస్ స్టేషన్ల పేరుతో ఏదైతే ప్రభుత్వ కార్యాలకు సంబంధించిన ప్రతి అంశానికి ఈ దళితులకు ఇచ్చిన అసెన్ వాడుకోవడం జరిగింది. సో ఇది ఆన్ ద రికార్డ్ మేము చెప్తున్నాం. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అది వాడుకోక ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వచ్చేద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే ఇల్లు లేని పేదలు ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులు కానీ, దళితులు కానీ, బీసీ వర్గాలు కానీ, దాంట్లో దళితులు ఎక్కువ ఉంటారు. సో అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక అంటే వాళ్లకు దూరం చేసే ప్రయత్నంలో కేసీఆర్ గారు సఫలీకృతమయ్యారు. సో ఇదే విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ పదే చెప్పుకున్న ప్రతిసారి దాన్ని డైవర్ట్ చేసే పొజిషన్ తీసుకొచ్చారు. అది ఎట్లా అంటే మీరు ఒకటి గమనించండి అన్న, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఒక దళితులకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే. సో ఆయన ప్రతిపక్ష నాయకుడు. అతన్ని ప్రతిపక్ష హోదా నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకు దళితుల మీద ప్రేమ ఎటువంటిదో, దళితుల మీద అనుకున్న చిత్తశుద్ధి ఎటువంటిదో. అదే విషయాన్ని మనం గమనించినట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ అంటే రెండు పర్యాయాలు తను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తెలంగాణ విషయంలో ఏంటంటే మొన్న అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే క్రమంలో దానికంటే ముందు ఒక 2 కుట్ర కోణాలు ఇక్కడ బయట పెట్టాలి. ఒకటేంటంటే ఇక్కడ తెలంగాణ అంటే ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నాము, ఏ కోరిక కోసం తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని నీరుగారే ప్రయత్నించడంలో భాగంగా తెలంగాణ అనే ఆ పటాన్ని తన కండవ మీద నుంచి తొలగించేసి తెలంగాణ పదాన్ని ఇది రాష్ట్రంలో ఆత్మగౌరవం ఆ పదాన్ని తొలగించేసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టారు. అందులో భాగంగా ఈరోజు మహారాష్ట్రలోకి వెళ్ళి వారు అంటే రాజకీయం చేద్దామని అనుకున్నారు. మహారాష్ట్రలో ముఖ్యంగా అంబేద్కర్ వాదులు ఎక్కువ ఉంటారు, అంబేద్కర్ సంబంధించిన అంబేద్కరిస్టులు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళని రీచ్ అవ్వడం కోసం, వాళ్ళని దగ్గర అవ్వడం కోసం ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహం ఏదైతే 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. అంటే అది కేవలం ఒక రాజకీయ కోణంలో భాగంగా చేసిందే తప్ప దళితుల మీద ప్రేమ కోసం ఇంకో దానికోసం కాదు. ఇంకే దళితుల మీద ప్రేమ ఉండి ఉంటాయి అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉంటాయి. ఆ ఎస్సీ సప్లాన్ నిధుల్లో భాగంగా దాదాపు 6,000 కోట్లు ఏది మనం మిషన్ భగీరథకి మళ్లించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఏదైతే ఇన్సెంటివ్స్ సప్లాన్ నిధులు కానీ లేకపోతే చిన్న ఇన్సెంటివ్స్ ఏదైతే వచ్చాయో వాటన్నిటినీ కేసీఆర్ గారు కట్టెలు చేయడం జరిగింది. అంటే కేవలం దళితుల ఆత్మగౌరవం అంటే అంబేద్కర్ గారి విగ్రహం పెడితేనే బాగుపడతాను అనుకుంటున్నారు. అంటే ఇది కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి కుట్ర కూడా ఎంత ఘోరమైందంటే ఏదైతే
ప్రాణహిత చేవల ఎత్తిపోతల పథకం ఏదో దానికంటే ముందు అది అంబేద్కర్ గారి పేరు మీద ఉంది. ఎందుకు అంబేద్కర్ గారి పేరు అక్కడ పెట్టలేకపోయారు వారు? సో ఇదంతా ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు 100% కేసీఆర్ గారు దళితుల మీద చిత్తశుద్ధిలో కాకుండా ఎట్ ద సేమ్ టైం లేదన్నా నేను ఒక మాటతో కంక్లూడ్ చేస్తా, దళితుల మీద ప్రేమ అనేది హుజరాబాద్ ఎలక్షన్స్ లో పుట్టుకొచ్చింది. ఇది కేసీఆర్ గారికి ఇంటర్నల్ గా వచ్చింది అయితే కాదు. దళితులపై ప్రేమ ఖచ్చితంగా కూడా హుజరాబాద్ ఎన్నికల స్కీమ్ ప్రకారంగా జరిగింది. హుజరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు అనేది ఒక కొత్త రూపం దాల్చింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక బీజేపీ కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ బీజేపీ నుంచి అసలు బీజేపీ పార్టీ ఏమనుకుంటుంది? నిన్న మనకు రఘునందన్ రావు కూడా దీనిపై కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఒకసారి మనతో మాట్లాడేందుకు వెంకట్ గారు ఉన్నారు. సో వెంకటాచారి గారు, ఇప్పుడు మీరేమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు దళిత బంధు అనేది హుజరాబాద్ ఎన్నికల వేదికగా కూడా కొట్టుకొచ్చినటువంటి ఒక స్కీము. దీంట్లో అవకతవకలు ఉన్న 20 పైగా కూడా ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేసినటువంటి దాఖలాలో ఉన్నారంటూ కూడా సీఎం కేసీఆర్ నోట రావడము, దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, అలాగే యాంకర్ గారికి, మరియు ఏదైతే అమ్మాయి న్యూస్ వీక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లోపభూయిష్టమైనవని, వాటికి ఏదైతే చెప్పడమే తప్ప ఆచరణలో వీలు పడదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకోవడం జరిగిందని వివిధ పత్రికల్లో చెప్పడం జరిగింది. 2014 మొట్టమొదటి శాసనసభ ఏదైతే జూన్లో జరిగిందో ఆ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు గొప్పగా ఒక మాట చెప్పారు. తప్పు చేసింది తనయుడైనా వదిలే ప్రసక్తే లేదు, రాజకీయ అవినీతిని సహించేది లేదని చాలా గొప్పగా వారు ప్రసంగించడం జరిగింది. దానికి అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించడం జరిగింది. కానీ ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వారు పెట్టుకున్న ఇంటర్నల్ సమావేశంలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఏదైతే దళిత బంధు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో లంచాలు తింటున్నారని చెప్పి సాక్షాత్తు ఆయననే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని వివిధ పత్రికల్లో కథనాలు రావడం అనేది నిజంగా యావత్ తెలంగాణ ప్రజానికం అంతా నివ్వరపోయింది. ఈరోజు వీళ్ళని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుంది, వీళ్ళని ఎన్నుకుంటే మనకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా మనకు అందుతాయనే ఒక ఉద్దేశంతో అర్జు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన, తెలంగాణ పార్టీ నుంచి వచ్చిన ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఓట్లేసి జనాలు గెలిపించడం జరిగింది. కానీ ఆ ఆశలన్నీ వమ్ము చేస్తూ ఈరోజు స్వయాన ఎమ్మెల్యేలే కమిషన్లు తింటున్నారని ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం అనేది నిజంగా ఇది ఎంతవరకు ఆచరణీయం కాదు, దీన్ని ఆమోదించేది కూడా కాదు. ప్రజలు కూడా దీన్ని తిప్పికొట్టడానికి ఎదురు చూస్తున్నారనే భారతీయ జనతా పార్టీగా మేము కూడా అనుకుంటున్నాం. అలాగే నిన్న మా ఎమ్మెల్యే గారు ఏదైతే రఘునందన్ రావు గారు చెప్పారో దీనిపై ఖచ్చితంగా దీన్ని సుమోటోగా స్వీకరించి హైకోర్టు సిజే గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి ముఖ్యమంత్రి గారిపై, అలాగే ఈ దళిత బంధు స్కీమ్ ఇవ్వడానికి లంచాలు తిన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలని నిన్న మా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే కోర్టుకు కూడా వెళ్ళి అప్పీల్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సాంబశివరావు గారు మీరేం చెప్తారు? దళిత బంధులో కొంత అవకతవకలు ఉన్నాయి. సో దీంట్లో 20కి పైగా కూడా ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేశారు, 3 లక్షలు 4 లక్షల రూపాయలు కూడా వసూలు చేశారు దళిత బంధులో అంటూ కూడా నేరుగా సీఎం కేసీఆరే దీన్ని ప్రకటించారు. ఆయన కౌంటర్గా కూడా ఇంటర్నల్ సమావేశంలో చెప్పారు. సో ఇప్పుడు దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్నా నేను ఒకటి చెప్తా విషయము, బీజేపీ తెలంగాణ చేసింది శూన్యము, కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం నామరూపాలు లేకుండా పోతుంది తెలంగాణలో. ఒక్క మాట చెప్తానా నేను, స్కీములో తప్పులుంటే సరిదిద్దుకోవాలి, ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే స్పేర్ చేసేది లేదని మీడియా కథనాల ద్వారా మేము విన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దాంట్లో ఏమన్నా తప్పు కనిపిస్తుందా అన్న? ఇప్పుడు ఎందుకంటే స్కీములు అనేది దళితులను అప్లిఫ్ట్ చేయాలి, దళిత వాడని ధనవాడ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని దాంట్లో లోపభూయిష్టంగా ఉండకూడదు, లోపాలు ఉండకూడదు. కరెక్ట్ గా దళితులకు ఏదైతే 10 లక్షలు ఇస్తారో ఆ 10 లక్షలు వాళ్ళకు నేరుగా అందాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు పాజిటివ్ మేనర్ తోటి చెప్తే బీజేపీ పార్టీ వాళ్ళు పెద్ద ఏదో ఇరగదీసినట్టు పగలగొట్టినట్టు తెలంగాణకి ఏదో లక్షల కోట్లు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. జిఎస్టీలో మన వాటానే ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా తెలంగాణకు బీజేపీ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి శూన్యం, జీరో చెప్పి నేను చెప్తున్నా ఈ సందర్భంగా అన్న. మరి ఇలాంటి టైంలో తప్పులేమన్నా సరిదిద్దుకొని మీరు కరెక్ట్ గా ఉండండి, దళితులకు ఎలాంటి అన్యాయం జరగొద్దని మా ముఖ్యమంత్రి గారు చెప్తే అది తప్పెట్లయితుందన్న? నాకు ఒక్కటి అర్థం కాదు. ఈరోజు
అంటే ఇప్పుడు సాంబశివ గారు అభ్యర్థులను మార్చేందుకు ఈ కౌంటర్ కొంత ముందుగానే ఒక సూచన కేసీఆర్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చా మరి? ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరంటే ఒకరు పోటీలు పడతా ఉన్నారు, కొన్ని నియోజకవర్గంలో నాకంటూ కూడా పడతా ఉన్నారు. అంటే వీళ్ళని ఎవరినైనా మార్చడానికి కోసం సీఎం కేసీఆర్ ఇటువంటి డైలాగ్ వేశాడా? అన్న ఒక మాట చెప్తా ప్రణయ్ అన్న, నేను ప్రతి పార్టీలో 1, 2, 3 క్యాండిడేట్స్ అనేవారు ఎమ్మెల్యేకు పోటీగా ప్రతి నియోజకవర్గంలో ఉంటారన్న. ఒక టిఆర్ఎస్ పార్టీలే కాదు, బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ఇప్పుడు 5 ఏళ్ళు ఒక ఎమ్మెల్యే ఉంటే అదే 5 ఏళ్లలో ఇంకొక లీడర్ కూడా నేను ఫ్యూచర్ లో కావాలి ఎమ్మెల్యే అన్న ఉద్దేశంతో ఇంకొక కూడా తయారవ్వడం, సెకండ్ క్యాడర్ నుంచి థర్డ్ క్యాడర్ నుంచి కూడా తయారవ్వడం జరుగుతుంది. సీట్లు ఆశించడంలో కూడా తప్పులేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. సిట్టింగ్లు ఎవరైతే మంచిగా పనిచేసిరో, ప్రజలకు చేరువైనరో, మన పథకాలను ప్రజలకు తీసుకుపోయి ప్రజలకు పర్ఫెక్ట్ గా అందిస్తున్నారో ఆ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని చెప్పడం జరిగిందన్న. ఒక్క విషయం అయితే దీన్ని మనం ఎమ్మెల్యే క్యాండిడేట్లను మారుస్తారనే సంకేతం ఏం లేదు. వాస్తవంగా బ్రహ్మాండంగా ఈసారి వచ్చే ఎలక్షన్ లో 100కు 100 సీట్లు మేము సాధిస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముచ్చటగా 3వ మేము తెలంగాణ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం ఏర్పాటు అయిపోతున్నారని చెప్పగలుగుతున్నాను. నేను మాట చెప్తా, ఇప్పుడు ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు కదా, ఇలా అవినీతి చేయడం కోసం ఎన్నుకున్నారన్నా. పైగా వాళ్ళు తిన్నదేమో కేసీఆర్ గారి సొమ్ము, కేటీఆర్ గారి సొమ్ము కాదు కదన్నా, దళిత సొమ్మే కదా. మీరు ఇచ్చిందే బారానా? ఇప్పుడు 17,000 కోట్లలో 17,000 కోట్లలో 2022-23 బడ్జెట్ లో 17,000 కోట్లలో మీరు ఖర్చు అవుతుంది కేవలం వెహికల్ మాత్రమే. దాంట్లోనే 20 మంది ఎమ్మెల్యేలు తినేస్తే ఇంకా దళితులకు ఇచ్చిందేనా? దళితులకు ఇచ్చిందేనా అసలు? ఇప్పుడు దళితులకు ఇచ్చిందేనా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసెంబ్లీ రూమ్లోనే కదా ఈ రోజు మీరు వాడుకుంటున్నది. కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తలేరు కదన్నా దళితులకు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లులోనే ఇచ్చింది కదన్నా. మరి ముఖ్యమంత్రి గారు సెక్రటరీ కడితే ఈ రోజు బీజేపీ స్కీమర్స్ ఇస్తున్నారు. సెక్రటరియట్ ఈ రోజు ఒక తలమానికమైంది. ఆ సెక్రటరియట్ కి అంబేద్కర్ గారు పేరు. ఒక మాట చెప్తా సెక్రటేరియట్ కి అంబేద్కర్ గారు పేరు పెట్టడం వల్ల సెక్రటేరియట్ కి అంబేద్కర్ గారి పేరు పెట్టడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత ప్రజలందరికీ దళిత బంధు వచ్చేస్తుందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 3 ఎకరాల భూమి వచ్చేస్తుందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే అసెంబ్లీలు ఎంతో 10 గుంటలో 20 గుంటలో 2 ఎకరాల్లో చేసుకుంటే ఎవరైతే ఉన్నారో ఆ దళితుల భూములు తిరిగి వచ్చేస్తుందా? ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం వెంకట్, ముఖ్యమంత్రి గారు దళితులు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. దళితులు మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం పెట్టారు మీరు, తెలంగాణ ప్రజల కోసం పెట్టలే మీరు, మహారాష్ట్ర ఎలక్షన్ కోసం పెట్టారు మీరు. మీకు తెలియదు ఏం కాదు. మహారాష్ట్రలో ఈ రోజు మీరు ప్రచారం చేద్దాం అనుకున్న బెల్ట్ మొత్తం అంబేద్కర్ గారి అభిమానులే. అంబేద్కర్ గారి అభిమానులు అక్కడ బుద్ధ భూమి ఉంటుంది, అక్కడ సంబంధించిన వాళ్ళ ఓట్ల కోసం అక్కడ ప్రజలు మభ్యపెట్టడం కోసం ఈ రోజు మీరు పెట్టారు. మా ఆత్మగౌరవం కోసం పెట్టలేదు మీరు, మా ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం పెట్టలేదు మీరు. కౌంటర్ వస్తుంది. వన్ సెకండ్ వెంకటాచారి గారు మీరేం చెప్తారు? వన్ సెకండ్ సాంబశివరావు గారు బీజేపీ పార్టీ నుంచి కూడా మనకు కౌంటర్ వస్తా ఉంది. సాంబశివరావు గారు 1 సెకండ్, ఒక్క నిమిషం. వెంకట గారు మీరు చెప్పండి. వెంకటాచారి గారు, దేవరకొండ వెంకటాచారి గారు మీరు చెప్పండి. మీరు క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, చెప్పండి. మీరే చెప్పండి. వెంకటాచారి గారు చెప్పండి. మీరు టర్న్ ఇస్తారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. మీరే చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు గారు మాట్లాడారో, సార్ నా వాయిస్ వినబడుతుందా మీకు? మీ పక్కన ఏదైనా టీవీలో ఈ ఛానల్ పెట్టుకుంటే కొంచెం దాన్ని మ్యూట్ లో పెట్టండి. హలో సార్, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు గారు మాట్లాడుతున్నారో దాంతో పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ రోజు యాక్చువల్ గా యాజ్ ఆన్ 14 సెప్టెంబర్ 2022 వరకే 1,05,812 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ పథకాల ద్వారా వచ్చినాయని చెప్పి
సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. దాన్ని హరీష్ రావు గారు కూడా ఆమోదించడం జరిగింది. దీని గురించి ఇంకోసారి చర్చ పెడతా అంటే చెప్పండి, ఏ స్కీమ్ కింద ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పడానికి కూడా మేము స్టడీగా ఉన్నాం. ఓకే, ఈరోజు చర్చ లేదండి, లేదు, ఏం లేదు, లేదు, నా పక్కన ఏం లేదు. అండ్ మీరు ఇంకో రోజు ఈ చర్చ గురించి మీరు ఆమోదం తెలిపితే తప్పకుండా ఏ పథకం కింద ఎన్ని ఫండ్స్ వచ్చినాయి తెలంగాణకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు అన్నంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వంకి ఏం ఫండ్స్ రాలేదని వారు అన్నంత మాత్రాన విమర్శించినంత మాత్రాన పోయేదేం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది. అంబేద్కర్ ఐడియాలజీ గురించి ఏదో ఒక ఇప్పుడు వారు ఏమన్నారు, రాష్ట్ర సచివాలయాన్ని కేసీఆర్ గారు నిర్మించారన్నారు. ముందు ఆ మాటను వారు వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ అమ్ముకొని నిర్మించలేదు సచివాలయాన్ని, లేదంటే ఆయన సొంత ఫండ్స్ తెచ్చి నిర్మించలేదు. సొంత ఫండ్స్ తోటి ఎవరు నిర్మించరు గారు. సొంత ఫండ్స్ తోటి ఎవరు కట్టరు. ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీజేపీ కాంగ్రెస్ ఉండే సమస్య లేదు. ఉన్నంత కాలం మా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, అది వేరే విషయం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. రామశివరావు గారు, ఇప్పుడు దీంతో దళిత స్కీమ్ అనేది, దళిత బంధు స్కీమ్ అనేది తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి కొంత ఎంతో అణగారిన వర్గాలు తెలంగాణలో ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఉద్దేశంగా పెట్టుకొని సరే ఇది ఒక ఎన్నికల స్ట్రాటజీ, ఎన్నికల స్కీము అనుకున్నా కూడా కొంతవరకు ప్రయోజనం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చిన స్కీమ్. కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ జరిగింది? వెనకకు చూస్తే ఎమ్మెల్యేల కింద ఉన్నటువంటి అనుచరులు, వాళ్ళ కింద ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వీళ్ళకే పోతున్నాయని చెప్పేసి కరాఖండ్గా తెలుస్తా ఉంది కదా. జరిగినంత మాత్రాన ప్రతిదీ మనం ఒక్క చిన్న సంఘటన జరిగినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఎందుకు ఇచ్చిండ్రు? వార్నింగ్ అంటే సూచన ఇచ్చిండ్రు, ఇలాంటి తప్పులు ఫ్యూచర్ లో జరగవద్దు, దళితులకి తప్పకుండా. ఇప్పుడు అన్న 100x119 నియోజకవర్గాలు ఆల్రెడీ అందినాయి అన్న. ఆల్రెడీ మేము హుజూరాబాద్ లో 27,000 మందికి దళిత బంధు కంప్లీట్ చేయడం జరిగిందన్న. 100% కంప్లీట్ చేయడం జరిగింది. ఇక వచ్చే టైంలో కూడా ప్రతి నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు 500కి ఇస్తారు, 500 మందికి దళితులకి ఇస్తామని చెప్పడం జరిగిందన్న. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. నిజమైన అర్హులు, నిజమైన పేదలు, నిజమైన దళితులకే మేము ఈ స్కీమ్ అందజేస్తామన్నా. తప్పకుండా నీతి నిజాయితీగా జరుగుతుంది అనేది మా ముఖ్యమంత్రి గారు మాట. ఏంటంటే నీతి నిజాయితీగా జరుగుతలేదని అన్నారు కాబట్టి ఈ చర్చ. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఇదంతా నీతి నిజాయితీగా జరుగుతలేదు, 20 మంది ఎమ్మెల్యేలు దీంట్లో కరప్టెడ్ ఉన్నారు, వాళ్ళు పైసలు తీసుకుంటారని చెప్పి బాటగా చెప్పిన విషయం ఇది. దీని మీద ఈరోజు చర్చ జరుగుతుంది. లేకపోతే మనం ఎందుకు చర్చ చేస్తాం, మనం ఎందుకు మాట్లాడుకుంటాం దీని మీద? కేవలం 2014 నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్ వర్ధంతి రోజు కానీ, జయంతి రోజు కానీ ఒక్కరోజు కూడా పూలమాలేని మీ కేసీఆర్ గారికి ఇంత చిత్తశుద్ధి ఏడు నుంచి వస్తుంది? ఇంత దళితుల మీద ప్రేమ ఏడు నుంచి వస్తుందా? నాకు అర్థం కాదు. ప్రణయన్న ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వెంకట్ క్వశ్చన్ వేసిండో దానికి ఆన్సర్ చెప్పదలుచుకున్నా నేను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి దండేయలేదు, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించలేదనేది చాలా రాంగ్ వెంకట్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అది రాంగ్ న్యూస్. బ్రదర్, మీ దగ్గర ఫోటో ఉంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. గత 7 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి కానీ, అంబేద్కర్ గారి ఆశయాలకు కానీ తూట్లు పొడిచారు తప్ప ఆయన ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని గౌరవించలేదు. ఈ రోజు ఎలక్షన్ డ్రామా, ఎలక్షన్ ఇంకో 6 నెలలు సమీపిస్తున్న సమయంలో ఈ రోజు సెక్రటేరియట్ కి పేరు పెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. బ్రదర్, మీరు ఒకసారి మాకు టైం ఇవ్వాలి. మీరు టైం ఇవ్వాలి. బీఆర్ఎస్ మిత్రులు ఈ రోజు ఎలక్షన్లు సమీపిస్తున్న టైంలో వాళ్ళు ఏదో సెక్రటేరియట్ కి పేరు పెట్టి దళితులపై ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడే చెప్పారు హుజురాబాద్ నియోజకవర్గంలో పూర్తిగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదండి. 4 మండలాల్లో సెలెక్ట్ చేశారు, ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదు. అది మీరు ఈ రోజు పత్రికల్లో చూస్తే కూడా మీకు అది తారసపడుతుంది. ఓకే, దట్ ఈస్ అ సపరేట్ ఇష్యూ. నేను ఈరోజు స్టాట్స్ తో సహా మాట్లాడడానికి వచ్చాను. ఏ ప్రభుత్వం అయినా, ప్రణయ్ గారు మీరు ఒకటి గమనించండి, ఏ ప్రభుత్వం అయినా ఏదైనా పథకం తీసుకొచ్చినప్పుడు అర్హుల ఎంపిక చేసే బాధ్యత ఎవరికి ఇస్తుందండి? ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాలి అర్హులను ఎంపిక చేసే బాధ్యత. కానీ ఈ రోజు తెలంగాణలో కొత్త సంస్కృతికి తెరలేపుతూ ఈ రోజు దళిత బంధు అర్హులను
ఎవరైతే సెలెక్ట్ చేయాలో ఆ బాధ్యతను ఎమ్మెల్యేల మీద పెట్టినప్పుడే ఈ పథకం లోపభూయిష్టమైంది. ఇది కేవలం టీఆర్ఎస్ కార్యకర్తల గురించి తీసుకొచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు అంటారు, అవును మా కార్యకర్తలకే ఇచ్చుకుంటాం, అటుకులు బుక్కినామో అన్నం తిన్నామో ఏం చేసినామో మాకు తెలుసు అన్నారు. మీరే కాదండి, మీతో పాటు పోరాడిన బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇతర అన్ని పార్టీల నాయకులు కూడా అదే అటుకులు తిని ఉద్యమం చేసిన వాళ్ళే. కానీ ఈ రోజు మీరు పథకాలను ఏ రకంగా రూపకల్పన చేస్తున్నారంటే కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే రావాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మీరు పథకాలను రూపకల్పన చేస్తున్నారు. ఈ పథకం మొదలైంది ఆగస్టు 5, 2021 రోజున వాసాలమారి గ్రామంలో మొదలైందండి. అక్కడ 76 మంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 76 మంది అర్హులు ఉంటే 76 మందికి 7.6 కోట్ల డబ్బులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అక్కడికి 2 సార్లు వెళ్ళి చెప్పడం జరిగింది. ఈ రోజు ఇదే వేదికగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాసాలమారికి వెళ్ళి అడుగుదాం 76 మందిని, అక్కడ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుదాం, ఏమయ్యా మీకు డబ్బులు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు ఈ రోజు టీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టే సిచ్యువేషన్ ఉంది అక్కడ. కేవలం ఇవన్నీ మీడియా ముంగట ప్రామిస్లు చేయడము, కేవలం ఎలక్షన్ల స్టాండ్ల కోసం చేయడం తప్ప లేదు అని పక్కన పెడితే భావకతవకలు జరిగాయా లేదా? వాస్తవానికి కేసీఆర్ ఒక కౌంటర్ క్లియర్ కట్ గా కనబడతా ఉంది మనకు. ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ ఇటువంటి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చగా మారుతా ఉంది. ప్రతిపక్ష విపక్షాలు కూడా ఎత్తిపడుస్తా ఉంది. కేసీఆర్ సీట్ల మాడిఫికేషన్ కోసం ఈ మాట మాట్లాడారా, లేదా దళిత బంధులో నిజంగానే అవకతవకలు ఉన్నాయా, అసలు జరిగినటువంటి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనే అంశాలపైన చర్చిద్దాం. నిజంగా దళిత బంధు పుట్టింది కేవలం ఎన్నికల స్ట్రాటజీ అనేది అందరికీ తెలుసు. ఎన్నికలు వస్తే ప్రతి నేతలు, ప్రతి ఇతర పార్టీల నేతలు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అంశాన్ని, ఏదో ఒక కొత్త స్కీమ్ ని ప్రజలలోకి తీసుకురావడం ఆనవాయితీ. సో ఒకసారి వెంకట్ గారు మీరేమంటారు? ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక బీజేపీ అన్న గారు కూడా చెప్తున్నారు ఏంటంటే అవినీతి జరిగింది, చాలా ఇబ్బంది జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, యాక్చువల్గా మీరు ఇక్కడ ప్రతిపక్షంలో లేరన్న, కేంద్రంలో మీరు అధికార పక్షంలో ఉన్నారు. సో మీ దగ్గర చాలా పవర్ ఉంది, మీ దగ్గర సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రతి వేదిక మీద కాళేశ్వరిని తవ్వుతాం, ప్రగతి భవన్ తవ్వేస్తాం, దాంతోపాటు అవినీతి చిట్టాన్ని మొత్తం బయటకు తీసేస్తాం అన్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి మాటల్లోనే ఒకసారి విచారణ జరిపిస్తే బయటకు వచ్చేస్తుంది, అప్పుడు మీరు దళితులకు మేలు చేసినట్టు అవుతుంది కదా. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, సరే కేసీఆర్ గారు ఏం చేశారంటే సెకండరీ అయితే, దళితులకు మీరు ఒక స్కీమ్ అయినా చేసి ఉంటారా? ఈ గత 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు మీరు బడ్జెట్ ఇవ్వగలిగారు, ఎంతవరకు మీరు మేలు చేయగలిగారు, మీ పథకంలో భాగంగా ఎంతవరకు దళితులు మేలు చేసి ఈరోజు వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వగలిగారు? అయితే అన్న మీకు ఒక కరెక్షన్ ఇవ్వాలి ఏంటంటే, మీరు స్టాండప్ ఇండియా అని చెప్పి ఒకటి పెట్టారన్న ఒక స్కీము, ఏది దళితుల అప్లిఫ్ట్మెంట్ కోసం. దళితులు ఎస్సీ ఎస్టీలకు బ్యాంకు దాదాపు 1 crore వరకు ల్యాండ్ అంటే ఇది సబ్సిడీ అంటే లోన్ ఇస్తుంది. ఆ లోన్ అమౌంట్ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద భాగంగా పెట్టారు. దానికి మీరు ప్రచారం ఎంత చేసుకున్నారంటే, ప్రచారానికి అంత పైసలు పెట్టినాలే నాకు తెలిసి. ప్రచారం చాలా బాగా చేసుకున్నారు, పైసలు మాత్రం రాలే. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఆదానీలకు అమ్మాయిలకు పైసలు వచ్చేస్తే ఈజీగా పోతాయి, కానీ ఎస్సీ ఎస్టీలకు పైసలు వచ్చే విషయంలో చాలా రిస్ట్రిక్షన్ పెట్టారు. బ్యాంక్ మేనేజర్ దగ్గర రిస్ట్రిక్షన్స్, ఆర్ఎం దగ్గర రిస్ట్రిక్షన్స్, దాంతోపాటు షూరిటీలు, కొల్లాటర్లు ఇవన్నీ పెట్టారు. మరి వీళ్ళు దళితులకు 1 కోటి రూపాయలు లోన్ ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పెట్టారు? మరి అన్న చెప్పే అర్హత బీజేపీ కూడా లేదన్న. ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి, మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ముద్రా లోన్స్ ఎన్ని వచ్చినాయి, ముద్రా లోన్స్లో ఎంతమంది దళితులకు ఇచ్చారు, స్టాండప్ ఇండియాలో ఎంతమంది దళితులకు మేలు చేశారు, అంటే కొలాటర్ లేకుండా ఎట్లా ఇవ్వగలిగారు, అంటే అదాని లాంటి వాళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు ఈజీగా లోన్లు ఎట్లా వచ్చేస్తాయి, దాంతోపాటు దళితులకు ఎందుకు రావు, వాటి మీద కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని అంటలేము, కేసీఆర్ 100% అభివృద్ధి చేశారు, చాలా విషయాలు అభివృద్ధి చేశారు అని మేము అంటున్నాం, మీరు అంటున్నాం. కానీ మేము అన్నా కూడా దాన్ని నిరూపించడానికి మా దగ్గర కాన్స్టిట్యూషనల్ బాడీస్ లేవు, కానీ మీ దగ్గర ఉంది. వాటికి మీరు ఎట్లా రెక్టిఫై చేయాలి? బ్రదర్, ఖచ్చితంగా మీరు ఏవైతే ఈ రోజు పాయింట్స్ లేవనెత్తిరో వాటి అన్నిటి మీద కూడా స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము తెలంగాణ సమాజానికి ఎంత మంచి చేసినాం అనేది జనాలకు తెలుసు. తప్పకుండా మీరు ఇంకో రోజు చర్చ పెడితే, ప్రణయ్ గారు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సంబంధించి చర్చ పెడితే ఖచ్చితంగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, అన్ని లెక్కలతో సహా చెప్తాం. ఒక్క నిమిషం, అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం ఈ రోజు దళితులకు అప్లిఫ్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు బ్యాంకు ఖాతాలు తెరవనటువంటి అణగారిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు చెందిన వారిని, అన్న ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే నేను చెప్తాను. మధ్యలో క్రాస్ టాక్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. సమయం ఇస్తాను సాంబశివరావు గారు, ఒక్క సెకండ్ వెంకటాచార్య గారిని మాట్లాడదాం. వెంకటాచార్య గారు అయిపోయిన తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. ఆయన వర్షం ఒకసారి విందాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అండి, దళితులకి అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం దళితులకి అప్లిఫ్ట్మెంట్ ఇచ్చింది. అంబేద్కర్ ఐడియాలజీ ఏంటండి, అట్టడుగు వర్గాలకి బంతిలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా ఏవైతే మొదటి వ్యక్తికి అందుతున్న ఫలాలు ఉన్నాయో అవన్నీ చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనే
ఒక ఐడియాలజీ వారిది, అంబేద్కర్ గారిది. ఆ ఐడియాలజీ, ఆ పునాదుల మీదనే భారతీయ జనతా పార్టీ నిర్మాణం అయింది. ఈ రోజు దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు బ్యాంకు మెట్లు ఎక్కని దాదాపు 50 కోట్ల మంది అగారిన వర్గాలను, అట్టడుగు వర్గాలను ఈ రోజు బ్యాంకు ఒక్క నిమిషం నేను చెప్తా. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి అన్న. మీ సాంబశివరావు గారు మీకు వర్షన్ ఇస్తే ఆయన ఒక 2 minutes టైం, ఒక 1 minute టైం. వెంకటాచారి గారు ఒక 1 minute లో మీ వర్షన్ మొత్తం చెప్పేసేయండి. నేను చెప్తున్నా అండి, వాళ్ళ మధ్యలో అబ్స్ట్రాక్ట్ చేస్తే నేను ఆపాల్సి వస్తుంది. మీరు నాకు టైం ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడండి. కనీసం కాంగ్రెస్ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు నా విన్నపం ఏంటంటే నా టైంలో నన్ను మాట్లాడియండి. అంబేద్కర్ ఐడియాలజీ మీద వారి భావన వారికి ఉండొచ్చు, దాన్ని మేము కాదనం. కానీ మా మూల సిద్ధాంతమే అంత్యోదయ. అంత్యోదయ అంటే బంతిలోని మొట్టమొదటి వ్యక్తికి ఏవైతే ఫలాలు అందినాయో చిట్ట చివరి వ్యక్తికి కూడా అదే ఫలాలు అందాలనే ఉద్దేశం మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ నిర్మాణం అయింది. ఇక వారు వేరే నిర్వచనం చెప్పాలనుకుంటే అది వారి ఉద్దేశం, వారి విఘ్నత. నేను దానికి ఏం అనలేదు. ఈ రోజు అంబేద్కర్ ఐడియాలజీ ఏంటండి, అట్టడుగు వర్గాల వారికి కూడా అన్ని వసతులు అందాలి. ఈ రోజు 50 కోట్ల మందిని దాదాపు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి బ్యాంక్ మెట్లెక్కించిన ఘనత శ్రీ నరేంద్ర మోదీ గారిది. ఖాళీ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడానికే కాదండి ఆ స్కీమ్ పెట్టింది. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి కేవలం 12 రూపాయలకే, ఒకప్పుడు ఆటో డ్రైవరు, రిక్షా వాళ్ళను చనిపోతే చుట్టుపక్కల వాళ్ళు చందాలు వేసుకొని ఆయన దాన సంస్కారాలు చేసే ఆ రోజుల నుంచి ఈ రోజు దేశం ఎక్కడికి వచ్చిందంటే కేవలం 12 రూపాయలకే ఇన్సూరెన్స్ అందించి ఈ రోజు వారు ఏదైతే ఫ్యామిలీ పెద్ద పోతే కుటుంబం ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోదీ గారు 12 రూపాయలకి ఇన్సూరెన్స్ కల్పించి కేవలం ఆయన చనిపోయిన వెంటనే తన కుటుంబానికి 2 లక్షలు వచ్చే విధంగా ఈ రోజు ఆయన ఒక ప్రణాళిక రచించడం జరిగింది. అంబేద్కర్ ఐడియాలజీ అట్టడుగు వర్గాల ఫ్యామిలీలన్నీ ఫైనాన్షియల్ ఇష్యూలో పడి కొట్టుకోపోవడం అలా జరుగుతుందనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు తీసుకొని వచ్చింది. ఉజ్వల యోజన వల్ల ఉజ్వల 15 లక్షలు ఇస్తాను ఎక్కడ చెప్పలేదండి. మీ దగ్గర ఉంటే బయట ప్లే చేయండి. ఒకసారి వినయ్ గారు నేను మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. పదే పదే బీఆర్ఎస్ మిత్రులు కానీ కాంగ్రెస్ మిత్రులు కానీ ఒక బయట ఒక్కసారి మీరు చెప్పారు కదా, ఒక్కసారి బీఆర్ఎస్ ఏం చెప్తా ఉంది వెంకటాచారి గారు ఒక్క సెకండ్. ఇప్పుడు ఇంతసేపు చెప్పారు, ఒక్కసారి ఆయన ఏం చెప్తారో విందాం. విన్న తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిద్దాం. అన్న ఒక్క మాట చెప్తా ప్రణయ్ అన్న, జన్ ధన్ కోలో ధన్ 15 లాక్ అన్నారు. ఆ 15 లాక్ ఎట్టిపోయినాయి, నల్లధనం ఎట్టిపోయింది, లేకపోతే వాళ్ళు ఇస్తాన్న గిరిజన యూనివర్సిటీ ఎట్టిపోయింది, బయ్యారు ఉక్కు గనులకు ఫ్యాక్టరీ ఇస్తాన్నది ఎట్టిపోయింది. మరి తెలంగాణ మీద వివక్ష చూపుతూ బీజేపీ అమిత్ షా గారు హైదరాబాద్ కి ఎన్నిసార్లు వచ్చారు, ఏ నాడన్నా దళితుల కోసం ఒక్క స్కీమ్ అనౌన్స్ చేసింట? అప్రా గవర్నమెంట్ లో బీజేపీ కా గవర్నమెంట్ లో అని మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక్క స్కీమ్ అనౌన్స్ చేసిరండి? అన్న చెప్తాడు 12 రూపాయలు కడితే ఈ రోజు మనిషి చచ్చిపోతే 2 లక్షలు ఇస్తారు. బతుకున్నప్పుడు ఏమి ఇస్తున్నావు ఇంపార్టెంట్ కదన్నా, బతుకున్నప్పుడు ఏమి ఇస్తున్నారు? ఒకసారి వెంకట్ గారు మీరేం ఒక మాట ఏంటంటే, అంటే నేను బీజేపీ నాయకులు ఒక మాట నేను చెప్పి అక్కడితో నేను ఖతం చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ ఏంటంటే అమిత్ షా గారు వచ్చిన ప్రతిసారి మీరు ఒకసారి ఆన్ ద రికార్డ్ మీరు కూడా తీయండి అన్న, మీకు దగ్గర కూడా ఒకసారి రికార్డు ఉంటుంది. అమిత్ షా గారు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్కి ముస్లింలను గుర్తు చేసిపోయారు, కానీ ఎప్పుడైనా దళితులను గుర్తు చేసిపోయారన్నా అన్నది చెప్పండి అన్న. మీరు ఎప్పుడైనా సరే వచ్చి ముస్లింలను గుర్తు చేసిపోయారు కానీ దళితులను గుర్తు చేసిపోయారా? ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే ఉజ్వల స్కీమ్ ఉందో ఆ ఉజ్వల స్కీమ్లో భాగంగా దళితులకు ప్రత్యేకంగా వాటిని సబ్సిడీ ఇస్తున్నారా? మీరు గ్యాస్ రేటు తగ్గించారా? మీరు దళితులకు ప్రత్యేకంగా మీరు పెట్రోల్ రేటు తగ్గిస్తున్నారా? అంటే నలుగురితో చేసే ప్రయత్నాలని ఆ పథకాలని మా మీద రుద్దా ఉంటే ఎట్లా అన్నా? దళితుల కోసమే సపరేట్ ప్రోగ్రామ్ తెచ్చే ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అంటే ఖచ్చితంగా ఉంటది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక దేశంగా ఆలోచించినప్పుడు అట్టడుగు వర్గాల అన్నిటి గురించి ఆలోచించాలన్నా. కేవలం 50% కంటే ఎక్కువ సీట్లు 2018 ఎలక్షన్లలో కేటాయించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకసారి అభ్యర్థుల లిస్టు మీరు తెప్పించుకొని చూడండి. అట్టడుగు వర్గాలకి బీసీలకి దాదాపు 70 సీట్లు, ఈ రాష్ట్రంలో 70 సీట్లు కేటాయించిన మీరు డైవర్ట్ కావద్దు. కాంగ్రెస్ మిత్రులకి ఒక విన్నపం ఏంటంటే కాంగ్రెస్ మిత్రులకి నా విన్నపం ఏంటంటే మీరు
సబ్జెక్ట్ ని ఎస్, ప్రతిసారి ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది, రాష్ట్రం కేంద్రానికి ఏమిచ్చింది అన్నటువంటి అంశాల కన్నా ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఎజెండా, మన ఎజెండా వేరు. వెంకటచారి గారు అండ్ వెంకట్ గారు, సాంబశివరావు గారు, సో ఈ బీజేపీ ఏం తెచ్చింది, అసలు బీఆర్ఎస్ ఏమిచ్చింది అన్న కన్నా దళిత బంధు పైన అసలు జరిగినటువంటి అవకతవకలు ఏంది, ఎమ్మెల్యేల లిస్ట్ ఎందుకు కేసీఆర్ బయట పెట్టట్లేదు, అండ్ దాంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా దళిత బంధు, అదే విధంగా మనం చూసుకుంటే రైతు బంధు అమలు చేయాలి అన్నటువంటి ఎజెండాతోనే బీఆర్ఎస్ ముందుకు పోతుంది అనేది బీఆర్ఎస్ ఒక పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమాల నుంచి 2001 నుంచి 2022 వరకు ఏకదాటిగా టీఆర్ఎస్ అనేటువంటి పేరుతో తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా నిలిచినటువంటి జెండాను మార్చి ఈ రోజు జెండా మీద ఉన్నటువంటి పేరును మార్చి బీఆర్ఎస్ అనేటువంటి పేరును పెట్టి ఆ తరువాత దళిత బంధు అనేటువంటి ఒక స్కీమ్ లో అవకతవకలు ఉన్నాయంటూ కేసీఆర్ చెప్తా ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ జరుగుతుందా, రాష్ట్రంలోనే అవకతవకలు జరుగుతాయి, మరి దేశం పరిస్థితి ఏంటి? దీనికి బీఆర్ఎస్ సాంబశివరావు గారు ఏం చెప్తారు? అన్నా తప్పకుండా ఫ్యూచర్ లా ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకొని దేశ వ్యాప్తంగా అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నట్టుగా దళితులను అప్లిఫ్ట్ చేసే విధంగా దేశం మొత్తం దళిత బంధు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఓకే, మా ముఖ్యమంత్రి గారు ఒకవేళ తప్పులు జరిగి ఉంటే తప్పని చెప్పి అంత ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అన్న? ఒక్క మాట అడుగుతున్నా, ఈ రోజు నేను బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ ఒక్క మాట అడుగుతున్నా అన్న. బీజేపీ గవర్నమెంట్ 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది ఇవ్వలేదు. ఒక్క మాట చెప్తానా, మరి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఈ రోజు బీఆర్ఎస్ పెట్టిన కారణం ఏంది? అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్, దళితులందరూ రావాలి. మొన్న మహారాష్ట్రలో కూడా మాట్లాడినప్పుడు ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? దళిత బంధు మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఇక్కడి నుంచి నేను తప్పుకుంటా అని చెప్పడం జరిగింది. మరి ఇంప్లిమెంట్ చేసేద్దాము బీజేపీ సర్కార్ ఉందా అని నేను ఈ రోజు అడుగుతున్నా. బీజేపీకి ఏం మాట్లాడతారు? బీజేపీ వెంకటాచారి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇతరులను ఛాలెంజ్ చేయడానికి కాదు, మీరు దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారు, అది ఎంత లోపభూయిష్టమైంది అనేది ఈ రోజు చర్చ. కాంగ్రెస్ మిత్రులకు కానీ బీఆర్ఎస్ మిత్రులకు కానీ దానికి కట్టుబడి దాని బంధనాల్లోనే మాట్లాడాలని నేను వారికి ఒక సవినయ విన్నపం విసురుతున్నా. కాంగ్రెస్ మిత్రులు పదే వివిధ పథకాల గురించి వారు మాట్లాడుతున్నారు, తప్పులేదు, వారు అడగడంలో తప్పులేదు. కానీ ఈ రోజు చర్చ అంతా దళిత బంధు గురించి కాబట్టి కాంగ్రెస్ మిత్రునికి నేను చేసే విన్నపం ఏంటంటే, బీజేపీ కంటే ఎక్కువ దళిత బంధు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పైన ఉన్నది. దాంట్లో అన్యాయం జరిగిందని స్వయాన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారే చెప్పారు. దాని గురించి మాట్లాడండి అన్న అంటే మీరు బీజేపీ ఏం చేసింది అనడం, బీజేపీ ఏం చేసింది అనే దానికి వినయ్ గారు మీరు నా విన్నపాన్ని స్వీకరించి ఇంకో రోజు చర్చ పెట్టండి. దళితుల గురించి ఏం చేసింది, అణగారిన వర్గాల గురించి ఏం చేసింది అనేది ఖచ్చితంగా స్టాట్స్ తో సహా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది డిబేట్ లో ఉన్న మిత్రులకి నా యొక్క సవినయ విన్నపం. సరే, ఇప్పుడు మీరు అడిగారు బీజేపీ ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఉంటుందా అని బీఆర్ఎస్ మిత్రులు అడుగుతున్నారు. ఖచ్చితంగా అధికారం మాకు ఇవ్వండి, మీతో చేతనైతలేదని జరగండి. తప్పకుండా మీరు ఏదైతే ఈ రోజు ఫెయిల్ అయ్యారో, దళిత బంధు ఇంప్లిమెంట్ చేయడంలో మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ పథకాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. అయినా మా ఉద్దేశం కేవలం దళితులకే కాదు, ఈ రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రతి పాదయాత్రలో కూడా వారు చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మా అడుగులు పడుతున్నాయి. కేవలం మీరు ఒక వర్గాన్ని ఆదుకోవడానికి ఆలోచిస్తున్నారు, కానీ మేము రాష్ట్రం మొత్తంలో ఉన్న అట్టడుగు వర్గాలను, అణగారిన వర్గాలను అప్లిఫ్ట్ చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. దానికి అనుగుణంగానే మా అధ్యక్షుల వారు కూడా ప్రతి మీటింగ్ లో, ప్రతి సమావేశంలో కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది మన నిర్ణయం, దానికి కట్టుబడే మన పరిపాలన సాగుతుందని వారు కూడా పదే చెప్పడం మీడియా మిత్రులు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా గమనిస్తున్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చే దమ్ము గాని, ధైర్యం గాని ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నా. ఉస్మానియా హాస్పిటల్ కడతా అని గుజరాత్ లో ఉచిత విద్యనా, మధ్యప్రదేశ్ లో ఉచిత విద్యనా, హర్యానాలో ఉచిత విద్యనా, ఉత్తరప్రదేశ్ లో ఉచిత విద్యనా, అన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్య ఇస్తున్నారా? అవసరం ఉంటాయో వాళ్ళ అన్న ఏ స్టేట్ లో ఏ పథకాలు అయితే అవసరం ఉంటాయో ఆ స్టేట్ వాళ్ళకి మాట్లాడతారని అర్థం కాదు. ఇప్పుడు అన్న ప్రతిసారి మీరు అంటున్నారు కదా అధికారం రావాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ఎవరైనా మీరే కదా. దేశంలోని 29 రాష్ట్రాలకు 29 విధానాలు ఉంటాయి అన్న. ఒక స్టేట్ లో అవసరం ఉండదు, ఒక స్టేట్ లో అవసరం ఉండదు. తెలంగాణ కట్టుబడి నేనేమంటున్నా, నేను తెలంగాణ కట్టుబడి మాట్లాడుతున్నా. కర్ణాటక గురించి చర్చ కావాలంటే ఇంకో రోజు మాట్లాడతాం.
కర్ణాటకలో వచ్చే ఫలాలు వేరే ఉన్నాయి. ఆ ఫలాలకి ముగ్ధులై అక్కడ ప్రజలు ఓట్లు వేస్తున్నారు, అక్కడ ప్రజలు గెలిపిస్తున్నారు. వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకు నచ్చుతుంది. ఒకటే పాయింట్ టాపిక్ డిబేట్ అవుతున్నారు మీరు. నేను తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అవును, ఖచ్చితంగా తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉన్నది. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఫైనల్ గా ఒక క్వశ్చన్ వస్తా ఉంది, చెప్పండి వెంకట్ గారు. ఇప్పుడు బేసికల్గా ఒక మాటన దళిత బంధు టాపిక్ దగ్గరే మనం ఆపుదాం. ఒకసారి ఆపినప్పుడు ఏమవుతుందంటే, సరే కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ప్రతిసారి మేము ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటాం. కేంద్రంలో ఉన్నది వాళ్ళే కదా, సో వీళ్ళకంటే వాళ్ళకే పవర్స్ ఎక్కువ. ఆ విషయం అన్న కూడా తెలిసి ఉంటుంది. సో మేమేమంటున్నాం అంటే, దళిత బంధు విషయానికి వచ్చినప్పుడు అదొక పెద్ద మాయ. ఎలాంటి మాయ అంటే, ఒకటి గమనించండి అన్న, మీరు దళిత బంధు ఇంప్లిమెంటేషన్ విషయం వచ్చినప్పుడు చాలా మంది కనీసం అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. దాంట్లో ఇంప్లిమెంట్ ఎట్లా ప్రాసెస్ అనేది మా ప్రతిపక్ష నాయకులు బట్టి విక్రమార్క గారు కూడా చెప్పలేదు. ఏది అక్కడ జరగలేదు. కానీ ఒకటి ఏంటంటే, ఈ దళిత బంధు విషయం అవకతవకలు జరుగుతాయి, ఇబ్బందులు అవుతాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటే ఆటోమేటిక్గా కేసీఆర్ గారు ఏమన్నారంటే, ప్రతిపక్షాలు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, దళితుల అప్లిమెంట్ ప్రతిపక్షాలు నచ్చుతలేదని అన్నారు. మా బాధ ఏంటంటే, మరి ఇప్పటి వరకు ఎందుకు దళిత బంధు అనేది ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ కాలే? 2022-23 బడ్జెట్ లో 17,000 కోట్లు ఉంటే కేవలం 1000 కోట్లు ఎట్లా ఖర్చు చేయగలిగారు? మిగతా అన్ని పైసలు ఎడిపోయినాయి. అది పోగా మీరు ఒకటి గమనించండి, కేసీఆర్ గారి కుట్ర కూడా ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఈ దళిత బంధు స్కీమ్ లో భాగంగా చాలా మంది కద్దరు బట్టలు వేసుకున్న నాయకులకి వాళ్లకు కార్లు వచ్చినాయి, వాళ్ళకు పెద్ద పెద్ద ఇన్సెంటివ్స్ వచ్చినాయి, కానీ కామన్ మ్యాన్ వరకు అది రీచ్ కాలేదు. రీచ్ కాకపోగా జరిగిన విషయం ఏంటంటే, సప్లా నిధులు ఉంటాయన్నా, ఈ సప్లా నిధుల చట్టం అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దళితులకి ఆర్థికంగా అప్లిఫ్ట్ ఇవ్వడం ద్వారా దాంతోపాటు సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీలో భాగంగా ఈ రెండు ఇన్సెంటివ్స్ కనుక కలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆర్థికంగా బలం చేకూరుతారు. సో దాన్ని కట్టు చేసి వీళ్ళు సప్లా నిధులు ఇంతవరకు రిలీజ్ కాకుండా పోయింది. సప్లా నిధుల్లో భాగంగా చిన్న పార్టీ ఇండస్ట్రీస్, చిన్న ఎంఎస్ఎంఈలు కానీ, చిన్న వెహికల్స్ కొనుగోలు కానీ చిన్న ఇలాంటివి చేస్తుంటారు. అవి కూడా చేయలేకపోయారు. ఇంకో కుట్ర కూడా చెప్తాను, సాంబశివ నన్ను వినాలి ఈ మాట. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఏ వ్యవస్థ నుంచి విఆర్ఓ వ్యవస్థగా ప్రమోట్ అయ్యే టైంలో ఈ విఆర్ఏలందరూ తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం 90% దళితులు ఉంటారన్న. సో ఈ దళితులు ఎవరైతే విఆర్ఏ నుంచి విఆర్గా ప్రమోట్ అయినారో ఆ వ్యవస్థనే తీసేసారు. సో అది ఎవరికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర? విఆర్ఏలకు జరిగిన వ్యతిరేకంగా కుట్రనా, లేకపోతే విఆర్ఓలకు జరిగిన వ్యతిరేకంగా కుట్రనా, లేకపోతే దళితులకు వ్యతిరేకంగా జరిగిన కుట్రనా? సో మేమేమంటున్నామంటే, అంబేద్కర్ బొమ్మను చూపించో, సచివాలయం బొమ్మను చూపించో, సచివాలయం మీద ఉన్న పేరును చూపించో, దీనివల్ల దళితుల ఆత్మగౌరవం బయటపడదు, దీనివల్ల దళితుల ఆత్మగౌరవంకి రాదు. దళితుల ఆత్మగౌరవం వాళ్ళని ఆర్థికంగా అప్రూవ్ చేయడం, వాళ్ళు సోషల్లీ ఈక్వల్ చేయడం, పొలిటికల్ గా వాళ్ళకి అవకాశం ఇవ్వడం, దీనివల్ల జరుగుతుంది. కేసీఆర్ చేసిన ఇంకో కుట్ర కూడా చెప్తా. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు పెద్దపీఠం వేయలేదా కేసీఆర్? నేను మాట చెప్తా. 2017లో అంబేద్కర్ గారి విగ్రహం శాంక్షన్ అయింది, 125 అడుగుల విగ్రహం. ఎలక్షన్ కంటే ముందు రిలీజ్ కావాలి. అది ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తు పెట్టుకున్నట్టు తెలంగాణ ఐకాన్ అంటే అంబేద్కర్ వ్యతిరేకిస్తలేమన్నా, కానీ అంబేద్కర్ స్టాచ్యూని రాజకీయ కోణంలో ఎందుకు వాడుకుంటున్నారు? ఎందుకు వాడుకుంటున్నారు? ఇప్పుడు ఒక మాట చెప్తా, ప్రగతి భవన్ కట్టడానికి సంవత్సరం కాలం కూడా పట్టదు నీకు. అంబేద్కర్ విగ్రహం కట్టడానికి 2015 నుంచి ఇప్పటి వరకు టైం పట్టిందా? 5-6 సంవత్సరాలు టైం పట్టిందా? అంటే ఇదేంటి ఎలక్షన్ ఇప్పుడే రిలీజ్ చేయాలి? నేను ఒక మాట చెప్తా, నిరవధికంగా సాగుతూనే ఉంటాయి అంతే తప్ప ఎలక్షన్లకి పథకాలకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు లేదు అన్న, ఒక మాట చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మోసపోయింది నిరుద్యోగులు, దాంతోపాటు దళితులు, గిరిజనులు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్న, మీరు ఒకటి గమనించండి, 2018లో ఏదైతే ట్రైబల్ బెల్ట్ లో మీకు ఒక్క సీట్ కూడా రాలే, అంటే సరిగా మీకు మెజార్టీ సరిగా రాలే. దాని అర్థం ఏంటంటే, మీరు పోడు పట్టాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో నేను కుర్చీ చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని నేను గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తా అని చెప్పారు, కానీ ఇవ్వలేదు. అక్కడ కూడా గిరిజనులకు మోసం చేశారు. మళ్ళీ గిరిజన బంధు అని చెప్పి మళ్ళీ ఎక్కడ మునుగోడు ఎలక్షన్స్ తీసుకొచ్చారు. అంటే యువకులనేమో, నిరుద్యోగులనేమో, నేను చెప్తా, నిరుద్యోగులనేమో దుబ్బాక బై ఎలక్షన్స్ లో, హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో, నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో ఇక్కడేమో మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తారు. అదే విధంగా హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దళితులను గిరిజనులు ఎలక్షన్స్ లో భాగంగా మీరు వాడుతున్నారు. ఆ వాడకంలో మీరు కేసీఆర్ గారు మించిపోయారు. ఈ రోజు మొన్నటికి మొన్న వారే ఒప్పుకున్నారు కదా, మీ అనుచరులు తప్పు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద విచారణ చేపట్టవచ్చు కదా. నేరుగా కూడా సీఎం కేసీఆర్ చెప్పిండు. సో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ లో దళిత బంధు ఎందుకు రాలేదు, ఇలా కళ్యాణ లక్ష్మి ఎందుకు రాలేదు, ఇటువంటి స్కీమ్లు ఎందుకు రాలేదు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఇంద్రమ్మ ఇళ్ల నుంచి మొదలు పెట్టి అసెంట్ భూముల వరకు, అసెంట్ భూములు అన్న అసెట్స్ అన్న,
ఒక అసెట్ క్రియేట్ చేయడం వల్లనే దళితులకు ఆత్మగౌరవం వస్తుంది. దాంతోపాటు ఈ దేశంలో ఏదైతే సంస్థలు ఉన్నాయో గవర్నమెంట్ సంస్థలు వాటిలో రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించారు కదా. అదేంటి బీజేపీ అమౌంట్ పోతుంది. మేమేమంటామంటే ఇప్పుడు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిందని మీరు అమ్ముకుంటున్నారన్నా. 50 సంవత్సరాల కాంగ్రెస్ ఏం చేసింది అనేది అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఏం చేస్తుంది అనేది చర్చ కొనసాగిద్దాం. సో మనం ఒకసారి బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్దాం. సో బీజేపీ వెంకటాచారి గారు, ఇప్పుడు ఫైనల్ గా దళిత బంధులో జరిగింది, అన్యాయం జరిగింది. అక్కడ 2 నుంచి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం జరిగింది. అక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరి కోసం తీసుకున్నారు, ఎవరి కోసం సేకరించారు అన్నటువంటి సస్పెన్షన్ కొనసాగుతా ఉంది. సో దీనిపై ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దళిత బంధులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి బీజేపీ పార్టీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సరే, ఇప్పటికే వినయ్ గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినట్లుగా సీఎం కేసీఆర్ గారు ఆయన ఇంటర్నల్ మీటింగ్ లో అంగీకరించడం జరిగిందని వివిధ పత్రికలు దాన్ని ప్రచురించడం జరిగింది. ఖచ్చితంగా వాటిని సుమోటోని ఏదైతే హైకోర్టు సీజే గారు ఉన్నారో వారు కూడా, ఎందుకంటే ఈ మధ్య కేసులన్నీ సుమోటోగా తీసుకొని చాలా వరకు విచారణ చేపడుతున్నారని తెలిసింది. కూడా సుమోటోని వారు కూడా కేసులు విచారణ చేపట్టాలని మేము కూడా, అలాగే భారతీయ జనతా తరఫున ఖచ్చితంగా దీనిపై హైకోర్టు ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి ఒకవేళ సిట్టింగ్ జడ్జి తో కూడా లేదు. రైట్, మొత్తంగా రైట్. ఇప్పుడు ఒకసారి సాంబశివరావు గారు మీరు చెప్పాలి దీనికి సమాధానం. దేశవ్యాప్తంగా దళిత బంధును ఇంప్లిమెంట్ చేస్తాం, దళితులకు పెద్దపీఠం వేస్తామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ ను తీసుకెళ్లాలని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు దళిత బంధువుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది. రేపు పొద్దుగాల రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి నీటి ప్రాజెక్టులు తీసుకొచ్చారో అటువంటి నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం, రైతులకి సంబంధించి పెద్దపీఠం వేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ కూడా దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు. తెలంగాణ మోడల్ గానే దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి పదాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చేసేటువంటి లక్ష్యమే కేసీఆర్ అంటా ఉన్నారు. మరి ఒక్క దాంట్లోనే ఇంత లక్షల కుంభకోణాలు ఉంటే రేపు పొద్దున దేశవ్యాప్తంగా ఇటువంటి ఎమ్మెల్యేలు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఇంతమంది ఆరోపణలు వచ్చేటువంటి అవినీతులు చేసేటువంటి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇవన్నీ జరగకుండా చూసేటువంటి సత్తా కేసీఆర్ దగ్గర ఉందా? డెఫినెట్ గా ఉంది ప్రణయ్ అన్న. నేను ఒక మాట చెప్తా, ఇదే 24 గంటల కరెంటు మీరు ఒక్క దళిత బంధు గురించి చిన్న ఒకతవల గురించి మాట్లాడుతున్నారు. ఇదే కరెంటు 24 అవర్స్ కానీ, వితంతుల పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, లేకపోతే వితంతుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, బోధకాల పెన్షన్ కానీ, రైతు చనిపోతే 5 లక్షలు వితిన్ 2 days వచ్చే స్కీములు కానీ ఎక్కడైనా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి అన్న. మరి ఒక్క స్కీమ్ లో ఏదో చిన్న తప్పు పెట్టుకోవాలి. ఇక్కడ విపక్షాలు గాని ప్రతిపక్షాలు గాని దళిత బంధులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఎన్నడూ టాపిక్ తీసుకురాలే. నేరుగా సీఎం నోటి నుంచి సీఎం మాటలుగా కౌంటర్ గా బయటకు వచ్చింది. అది ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇది అన్న అదే చెప్తున్నా, తప్పులు జరగకుండా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చినట్టు మాకు తెలిసింది. పత్రిక ద్వారా విన్నాం, లోపల విన్నవా ఎవరో వినని వాళ్ళు ఎవరో మాకైతే తెలియదు. ఇప్పుడు చారి గారు కూడా అదే అంటున్నారు. వార్తా సంస్థల నుంచి వచ్చిన మాటలే తప్ప అది ఎంతవరకు కరెక్ట్ అని నిర్ధారించే వ్యక్తి ఎవరండి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్. మరి బీజేపీ అనుకుంటారండి జనాలు, ఎందుకంటే ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది ఎమ్మెల్యేలు పోటాపోటీ పడతా ఉన్నారు. అనేక సీట్లలో, అనేక నియోజకవర్గాలలో కూడా ఒకరికంటే ఒకరు సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు. ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది నేతలు ఉన్నారు. వాళ్ళని బర్తరఫ్ చేసేటువంటి సీన్ లేకనే కేసీఆర్ దళిత బంధువులు అవకతవకలని చెప్పొచ్చు. అన్నా ప్రతి పార్టీలో సీట్ల కోసం కొట్లాడే వాళ్ళు ఉంటారన్నా. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకరికి అవకాశం వచ్చినాక ఇంకోసారి ఇంకో అవకాశం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఇంకో విధంగా, వాళ్ళకి చైర్మన్ లో ఇంకో విధంగానో సాంబశివరావు గారు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిండు సీఎం కేసీఆర్. సిట్టింగ్లకే సీట్లు అని చెప్పిండు. సిట్టింగ్లకే సీట్లు అని చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు ఎందుకు వస్తా ఉంది ఈ టాపిక్? ఈ రోజు ఎమ్మెల్యేల దళితులకు సంబంధించి ఎప్పుడో హుజరాబాద్ ఎన్నికల సమయంలో దళిత బంధు ఇంప్లిమెంట్ జరిగింది. మరి ఆ తర్వాత 2వ విడత అన్నారు. ఇంతవరకు 2వ విడతకు సంబంధించిన చర్చ ఎందుకు తీసుకురావట్లేదు? 2వ విడత ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేకూర్చలేదు?
ఒక్క మాట, మా ఇంటర్నల్ టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఇంటర్నల్ గా జరిగే దాని విషయాలు డిస్కస్ చేస్తారండి ముఖ్యమంత్రి గారు. తప్పకుండా డిస్కస్ చేస్తారు. ప్రతి దాన్ని తప్పుగా క్రియేట్ చేసి దాన్ని భూతంలాగా చూపించడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇగో ఒక్కటండి, మీరు మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. దిస్ ఇస్ అవర్ నినాదం. మంచిని తీసుకోండి. తెలంగాణలో 4 కోట్ల మంది ముఖంలో చిరునవ్వు ఉంది ఈరోజు. బ్రహ్మాండంగా ఆనందంగా బస్తీ దవాఖానాలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పెన్షన్లు కానీ, వాళ్ళకు అందుతున్న వాటర్ కానీ, శుద్ధమైన వాటర్ నీరు కానీ, పథకాలు కానీ బ్రహ్మాండంగా అందుతున్నాయి. తెలంగాణలో అందుతున్న పథకాలు దేశవ్యాప్తంగా కావాలని డిమాండ్ ఉంది ప్రణయ్ అన్న. ఈరోజు 10,000 వరకు ఉన్నటువంటి యూనిట్ల పెండింగ్లు కనబడతా ఉన్నాయండి. ఈ రోజు మొదట ఏదైతే దళిత బంధుకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే అమలు చేసినారో అప్పటి నుంచి కూడా ఇంకా 10,000 మందికి సంబంధించినటువంటి 10,000 యూనిట్లకు సంబంధించినటువంటి వాళ్ళపై పెండింగ్లు కనబడతా ఉన్నాయి. చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 11,900 మందికి ఆల్రెడీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సెకండ్ విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇస్తామని చెప్పారు. విడతల వారికి ఇంప్లిమెంట్ చేస్తారన్న ముఖ్యమంత్రి గారు. విడతల వారిగా చేస్తారు ప్రణయ్ అన్న. చూద్దాం సాంబశివరావు గారు, చూద్దాం. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, అండ్ థ్యాంక్ యూ వెంకటాచారి గారు, అండ్ థ్యాంక్ యూ వెంకట్ గారు. సో మొత్తంగా దళిత బంధులో అవకతవకలు జరిగినాయి, కానీ జరిగింది ఎంత, తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎవరు, తీసుకుంది ఎవరు అన్నటువంటి చర్చ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ దగ్గర ఇప్పటికే 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చిట్టభారతం అంతా ఉంది. ఇక జాగ్రత్త, సిట్టింగ్ సీట్లకు ఎసరు పెట్టేటువంటి ఛాన్సులు ఉన్నాయంటూ కూడా సీఎం కేసీఆర్ మరొకసారి వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ప్రతిపక్ష విపక్ష పార్టీలు కూడా వీటిపై మండిపడుతున్న సిచ్యువేషన్స్ మరొకసారి మనం చూస్తా ఉన్నాం. సో మరో డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.